ఇదిగో చూడండి. సో మా గార్డెన్ ఎక్స్టెన్షన్ అనమాట. ఒక సైడ్ చూపించా కదా, దాని కంటిన్యూషన్. సో ఇవి చిన్న కనకాంబరాలు అంటారు. ఇవి చాలా బాగుంటాయి. అండ్ మా గార్డెన్లో వచ్చేసేపాటికి స్పెషల్ ఏంటంటే చాలా రకాల మల్లె మొక్కలు ఉన్నాయి. ఇది వచ్చేసేపాటికి పెద్దగా షార్ప్గా ఉంటాయి అన్నమాట మల్లెపూలు. ఇప్పుడు వింటర్ కదా, సో నేను చూపించలేకపోతున్నాను మల్లెపూలు ఎలా వస్తాయో. అండ్ ఇది వచ్చేసేపాటికి ఇంకా పెద్ద మొక్కలు అనమాట. నిలువుగా ఉంటాయి, స్ట్రైట్గా పెద్దగా మొగ్గలు ఉంటాయి అన్నమాట. 2 వెరైటీస్ ఆఫ్ మల్లె మొక్కలు చూపించా కదా. నెక్స్ట్ వచ్చేసేపాటికి చిన్నగా అంటే చిన్నగా గుండ్రంగా ఉంటాయండి మల్లెపూలు. సో ఇదొక మల్లె మొక్క, 3 అయిపోయినాయి. నెక్స్ట్ అక్కడ ఒక మల్లె మొక్క ఉంది చూడండి, ఇది 4థది. అండ్ అక్కడ ఒకటి 5th మల్లె మొక్క ఉంది. అండ్ ఇది 6th. సో ఆల్మోస్ట్ 9-10 వెరైటీస్ ఉన్నాయండి మల్లెపూలలో. సో మనం ఎలాగైనా కస్టమైజ్ చేసుకోవచ్చు. అండ్ చూడండి, ఇది ఒక మల్లె మొక్క. ఇటు సైడ్ కూడా మా గార్డెన్లో మల్లె మొక్కలు ఉన్నాయి. సో ఈ మల్లె మొక్క వచ్చేసేపాటికి ఇవి కూడా పెద్ద పెద్ద పూలు వస్తాయి అన్నమాట. రోజ్ ఫ్లవర్స్ ఉంటాయి చూడండి, అలా పెద్ద మల్లెపూలు పోస్తాయి అన్నమాట. ఆల్మోస్ట్ రోజుకు ఒక 20 మల్లెపూలు వస్తాయి. సో 9 మొక్కలు ఉన్నాయి మా ఇంట్లో మొత్తం. సో మా మమ్మీకి చాలా హాబీ అన్నమాట ఈ మల్లె మొక్కలు పెంచుకోవటము. అండ్ ఇక్కడ చూడండి, ఒక వైట్ రోజ్ ఫ్లవర్ అనమాట. ఎంత పెద్దగా పెరిగింది ఈ మొక్క. సో ఇది వంగకోకుండా స్ట్రైట్గా ఉండటానికి దీనికి ఇలా చేసుకున్నామండి. సో అది నిమ్మ మొక్క అనమాట. సో ఇప్పుడే జస్ట్ గ్రోన్ అప్ అవుతుంది. సో ఇంకా కాయలు పిందులు పడలేదు. సో ఇది మా గార్డెన్. ఇక్కడ వచ్చేసేపాటికి జామకాయలు అనమాట. సో గుత్తులు జామకాయలు ఎలా ఉన్నాయి చూడండి. ఇందులో వైట్గా ఉండే కాయలు తింటే చాలా టేస్ట్గా ఉంటాయి. ఇవి నేచురల్ కదా, మనము బయట మార్కెట్లో ఉండే కాయలు ఇలా ఉండవు. ఇవి నేచురల్, ఏది పెస్టిసైడ్స్ ఏమి యూజ్ చేయకుండా వచ్చే కాయలు కదా, గుత్తులుగా కాస్తాయి. బట్ మా ఇంట్లో అయితే ప్యారెట్స్ ఇవన్నీ ఉన్నాయి. సో అవన్నీ తినేస్తా డ్యామేజ్ చేస్తూ ఉంటున్నాయి. బట్ ఇవైతే చాలా బాగుంటాయి. ఇంక ఇది వచ్చేపాటికి రామాఫలం అనమాట. సో ఈ రామాఫలము ఓన్లీ సీజన్లో, ఓన్లీ వింటర్ సీజన్లోనే కాస్తుంది. దీనికి చాలా కాయలు కాస్తుంది అనమాట. మొక్కేమో చాలా పెద్దగా పెరిగిపోతుంది. జస్ట్ ఇక్కడ చూడండి, పింక్ కాయలు అనమాట, గుత్తులుగా ఉన్నాయి. ఇవి సీతాఫలంలోనే ఒక వెరైటీ అండి. షుగర్ వాళ్ళు ఈ కాయలు తింటే చాలా, షుగర్ అది డౌన్ అవుతుంది అంటారు. బట్ చాలా బాగుంటాయి ఈ కాయలు. ఒక కాయ తింటేనే మన టమ్మీ అంతా ఫుల్ అయిపోతుంది. సో ఇది రామాఫలం మొక్క అనమాట. ఇది ఓన్లీ ఒక సీజన్లోనే వస్తుంది. ఇది మొక్కగా పెట్టుకోవాలి మనం, విత్తనాలు ఉండవు దీనికి. ఇది చాలా హైట్గా చాలా పెద్దగా గ్రో అవుతుంది. సో ఇది మా వన్ సైడ్ గార్డెన్. సో ఈ గార్డెన్కి ఇది ఎక్స్టెన్షన్ అనమాట. పక్కన గోడ పక్కన మళ్ళీ ఎక్స్టెన్షన్ అనమాట. సో ఇవన్నీ రామాఫలము, ఇంకా జాంకాయలు, ఇవన్నీ సీజనల్ ఫ్రూట్స్ అనమాట. జాంకాయలు అయితే ఆల్మోస్ట్ 3-4 టైమ్స్ కాస్తాయి ఇయర్కి. సో రామాఫలం ఓన్లీ 1 టైం వస్తాయి. సో ఇవన్నీ మా గార్డెన్ ఒక సైడ్ కాయలు. సో మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.